ఆంధ్రప్రదేశ్లో జనసేన ఎన్నికల వ్యూహానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాల అమలులో జనసేనాని బిజీగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై జనసేనాని ప్రస్తుతం గట్టిగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. 3 రోజుల పాటు జిల్లాలో పర్యటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన బలంగా ఉన్న సీట్లపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. అక్కడి నుంచి రిపోర్ట్లు తెప్పించుకుంటూ ఉన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని కీలక నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చేరికలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు జనసేనలో చేరుతారంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన జనసేన నేతలతో సమావేశమయ్యారు. మొన్న జనసేనానితోనూ అలాగే నాదెండ్ల మనోహర్తోనూ ఇద్దరితో కూడా సమావేశమయ్యారు. జిల్లాలో ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే విషయం గురించి జనసేన నేతలతో జనసేనాని చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 3 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు అడిగే అవకాశం ఉంది. అలాగే ఒక పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు కాకినాడ పార్లమెంట్ స్థానంతో పాటు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజానగరం, అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ స్థానాలు కావాలి అని అడగాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు చంద్రబాబు ఓకే చెప్పారు అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే నెలలో మరోసారి 3 రోజులు జిల్లాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. జనవరి 3 నుంచి 5వ తారీఖు వరకు తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జనసేన ప్రతివ్యూహాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఇప్పటికే 3 రోజుల పర్యటనలో జనసేన ఎటువంటి వ్యూహాలు రచించారు? అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేసే స్థానాల గురించి కూడా కొంత క్లారిటీ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన 3 రోజుల పర్యటనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడ పోటీ చేయాలనే విషయంపై ఒక క్లారిటీకి వచ్చినట్టుగా అయితే ప్రధానంగా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే జనసేన అధినేత 3 రోజుల పర్యటనలో కాకినాడలోనే మకాం వేశారు. కాకినాడలో ఉన్నటువంటి మకాం వేసి ప్రధానంగా ఆ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి జనసేన సంబంధించిన ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడి సమావేశం అవి అక్కడ జనసేన నియోజకవర్గంలో ఏ స్థాయిలో బలంగా ఉంది, అలాగే కింద స్థాయి వరకు కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అంతేకాకుండా జనసేన టీడీపీ పొత్తు తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, మొత్తం గోదావరి జిల్లాలో జనసేన బలం పెరిగిందంటూ జనసేన నాయకులు మొత్తం అంతా కూడా ఒక అంచనాకు వచ్చినట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో విడివిడిగా మాట్లాడిన తర్వాత అక్కడ బలం ఎంత ఉందన్నది కూడా ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో జనసేన ఏ నియోజకవర్గంలో బలంగా ఉంది, అక్కడ బలం పోటీ చేస్తే తమ అభ్యర్థి ఏ విధంగా ఆర్థికంగా కావచ్చు, అక్కడ మొత్తం ఏ విధంగా బలంగా ఉన్నారు, అక్కడ సామాజిక పరంగా ఎవరు ఎక్కడ సపోర్ట్ గా ఉన్నారు, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ కాకినాడ పార్లమెంట్ పై అయితే ప్రధాన దృష్టి పెట్టారని ఒక అంచనా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 3 పార్లమెంట్ స్థానాల్లో ముఖ్యంగా అందులో ఒకటి జనసేన అందులో పోటీ చేసేందుకు, అందులో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ అయితే జనసేన అడుగుతుందంటుగా సమాచారం అయితే వచ్చింది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గం, దానితో పాటు బీసీ సామాజిక వర్గం కూడా అంత పోటీగా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ పార్లమెంట్ తో పాటు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నట్టుగా జనసేన అధినేత అయితే పవన్ కళ్యాణ్ అయితే ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా పార్లమెంట్ కి 1-2 స్థానాలు మాత్రమే అడిగినటువంటి పరిస్థితి ఉందని ఒక సమాచారం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కాకినాడలో ఇప్పుడంతా సమావేశం 3 రోజుల సమావేశం తర్వాత అయితే జనసేన అధినేత 8 నియోజకవర్గాల్లో చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ తో పాటు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అలాగే ప్రధానంగా కోనసీమ జిల్లా చూసుకుంటే 3 జిల్లాల పాటు, అలాగే అమలాపురంతో పాటు, అలాగే మండపేట, అలాగే రామచంద్రపురం, అక్కడ కూడా రాజోలు ఎలాగా జనసేన గతంలో ఒక స్థానం నెగ్గించుకున్నటువంటి రాజోలు కూడా అక్కడ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ముఖ్యంగా రాజమండ్రి, మనకు తూర్పుగోదావరి
గోదావరి జిల్లా చూసుకుంటే రాజమండ్రి రూరల్ తో పాటు రాజనగరం కూడా అక్కడ కూడా జనసేన పార్టీ కూడా బలంగా ఉన్నట్టుగా అయితే జనసేన అధినేత ఇప్పటికే సర్వేల రూపంలో తెచ్చుకున్నటువంటి పరిస్థితి. దీనితో కందులు దుర్గేష్ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా జనసేన టీడీపీ పొత్తు తర్వాత జనసేన బలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా పెరిగిందంటూ ఒక అంచనా కూడా రావడం జరిగింది. అది కూడా కామెంట్ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా పైన ప్రధానంగా టార్గెట్ పెట్టారు. ఎందుకంటే జనసేన అభిమానులు ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, మెగా అభిమానులు కూడా గోదావరి జిల్లాలోనే ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఉన్న నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క గోదావరి జిల్లాలోనే భీమవరం కావచ్చు, అలాగే విశాఖ అక్కడ కాబట్టి గాజువాక కాబట్టి అక్కడ కూడా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా గోదావరి జిల్లాలోనే బలం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడే ఓటు బ్యాంకింగ్ ఎక్కువగా రప్పించే వచ్చే విధంగా కావడంతో పాటు అభిమానులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే జనసేన ఆ స్థానాలు ఎక్కువగా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ జిల్లాలో మకాం వేయడంతో ఇక్కడే కాకినాడ సిటీపై ప్రధానమైన ఫోకస్ పెట్టడం జరిగింది. గతంలో వారాహి యాత్రలో కాబట్టి వారాహి యాత్రలో కూడా పదే పదే కాకినాడలో ఉన్నటువంటి పలు నియోజకవర్గం ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులపై కూడా మాట్లాడడంతో పాటు పలు అంశాలు కూడా కీలకమైన కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనలోకి చేరికలు ఉండే అవకాశం ఉందా? చేరికలకు సంబంధించినటువంటి మాట వినిపిస్తున్నాయి. ఇప్పటికే చంటిబాబు జనసేనతో కలవడంతో ఆయన జనసేనలోకి చేరతారని ప్రచారం జరుగుతుంది. మరికొన్ని ఊహాగానాలు ఏమైనా జరుగుతున్నాయా? అలాంటి కదలికలు ఏమైనా కనిపిస్తున్నాయా? రోహిత్ క్లియర్ గా అయితే ఈ యొక్క జనసేనకి అయితే భారీగా చేరికలు కూడా కనపడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే జనసేన 3 రోజుల పర్యటన తర్వాత మళ్ళీ వచ్చే జనవరిలో కూడా మరో 3 రోజుల పర్యటన కూడా పెట్టుకునేందుకు కూడా అన్ని సన్నాహాలు కూడా చేస్తున్నట్టుగా మనకు వచ్చినటువంటి సునీత సమాచారం. దీనిలో ముఖ్యంగా ఇప్పుడు కాకినాడ జిల్లాలో 3 స్థానాల్లో అయితే వైసీపీ ఇప్పటికే సీట్లు మార్పులు చేర్పులో భాగంగా పిఠాపురంతో పాటు అలాగే జగ్గంపేట, ప్రతిపాటు 3 నియోజకవర్గాల్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్లకి వైసీపీ సిట్టింగ్లకి అయితే స్థానాలు లేవంటూ తేల్చి చెప్పేయడంతో అక్కడ ఉన్నటువంటి జ్యోతుల చంటిబాబు జగ్గంపేట నుంచి అయితే పవన్ కళ్యాణ్ కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కలిసి నాదెండ్ల మనోహర్తో పాటు 40 నిమిషాల పాటు భేటీ అయిన తర్వాత వచ్చే నెలలో మళ్ళీ జాయినింగ్లు ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దర్బాబు కూడా జనసేన వైపు అయితే చూస్తున్నట్టు గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు రావడం కూడా మనం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ గత సీట్లు జనవరిలో ప్రకటిస్తే కనుక ప్రధానంగా చూసుకుంటే ఇంకా భారీగా చేరికలు అయితే జనసేనలో వచ్చే అవకాశం ఉంది. దానితో దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ కూడా మరొక వచ్చే నెలలో కూడా 3 రోజులు పర్యటన పెట్టుకున్నట్టుగా అయితే మా సమాచారం అందుతుంది. రోహిత్. రైట్ ప్రకాష్, జనసేనాని ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించారు. మరోసారి జనవరిలో ఆయన పర్యటించే అవకాశం కనిపిస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా 8 నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని కూడా, లోక్సభ నియోజకవర్గాన్ని కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాకినాడ లోక్సభ నియోజకవర్గంతో పాటు మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేన అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీని గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ శ్రీనివాస్ అందిస్తారు. ఉదయ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన అయితే పూర్తయి తిరిగి వెళ్ళిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత 3 రోజుల నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ చేరుకుని కాకినాడలో ప్రత్యేకంగా ఉన్నటువంటి పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే తంగెల ఉదయ శ్రీనివాస్ గారి ఇంట్లోనే ఉంటూ ఇక్కడ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నాయకులతో అలాగే కాకినాడ పార్లమెంట్ సంబంధించిన నాయకులతో కూడా సమావేశమైన పరిస్థితి ప్రధానంగా ఉంది. 3 రోజుల పర్యటన ఏ విధంగా సాగింది, అలాగే ఏ అంశాలు రావడం జరిగింది, ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఎటువంటి సూచనలు ఇచ్చారో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్. మరిన్ని విషయాలు సార్ చెప్పండి. ప్రధానంగా 3 రోజులు కూడా జనసేన సంబంధించిన నాయకులతో ఏ విధమైన సూచనలు ఉండడం జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు అందరూ కూడా ఇక్కడ 3 days కాకినాడలో ఉండటం జరిగింది. అండ్ కాకినాడ టౌన్ అండ్ రూరల్కి సంబంధించిన ప్రతి వార్డు సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి జన సైనికులు వాళ్ళతో వీర మహిళలతో సంప్రదింపులు చేయడం జరిగింది. అసలు వాళ్ళతో ఇండివిజువల్గా ప్రతి ఒక్కరితోనే విడివిడిగా మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకోవటం, ఇక ముందు ఎలా పనిచేయాలని చెప్పటం, అండ్ వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహపడి ఇక ముందు ఎంత గట్టిగా పనిచేస్తాం అనేది కూడా సార్కి చెప్పడం జరిగిందండి. దాని తర్వాత మళ్ళా 7 ఇన్ఛార్జీలు జనసేనకి సంబంధించిన కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన 7 ఇన్ఛార్జీలని పిలిచి విడివిడిగా మాట్లాడటం, అండ్ ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, ఇప్పటివరకు ఎలా చేస్తున్నాం, ప్రస్తుత పరిస్థితులు అండ్ ఇక ముందు ఎలా ఉండాలి అనేది సుదీర్ఘ చర్చ చేయడం జరిగింది ఒక్కొక్కరితోని. తర్వాత 11 మందికి ఎప్పుడులాగే మా పార్టీ అధినేత
స్వయాన ఆయనే వచ్చి 55 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు చనిపోయిన 11 కుటుంబాలకి ఇచ్చి ఓదార్చడం జరిగింది. టీడీపీ కాకినాడ పార్లమెంట్లో ఉన్న 7 ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు నవీన్ గారితో కూడా సుమారు 2 గంటలు సుదీర్ఘ చర్చ చేసి ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, హయ్యెస్ట్ మెజారిటీ ఎలా తీసుకురావాలనే దాని మీద చర్చ చేసి చాలా హ్యాపీగా ఈ 3 రోజులు కార్యకర్తలతో ప్రతి వార్డు స్థాయి కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షుల వరకు చాలా మంచి చర్చ జరిగింది. అండ్ ఇది చాలా పార్టీకి కూడా చాలా ఎంతో ఉత్సాహంగా ఉంది. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే కాకినాడలో ప్రధానంగా ఉన్నటువంటి డివిజన్లతో పాటు అందరితో కూడా సమావేశం అవడం జరిగింది. కాకినాడ పైన సిటీ పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి, దేనికోసమని దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు? మామూలుగానే ఉభయ గోదావరి జిల్లాలంటే సారికి ప్రత్యేక ప్రేమ, అది కాకినాడ నుంచి మొదలైంది. డెఫినెట్లీ కాకినాడని స్పెషల్ ఫోకస్ పెట్టి చూస్తున్నారు అండ్ కంపల్సరీ గెలుస్తాం. ఒక పక్కన వాళ్ళంతా కూడా వైనాట్ 170.2 ముందుకు వెళ్తున్న పరిస్థితి, టీడీపీ జనసేన పొత్తుతో మీరందరూ కూడా వెళ్తున్న పరిస్థితి, వైసీపీకి భయపడి పొత్తులతో ముందుకు వెళ్తున్నారని చెప్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడాలి? నేను ఈ మధ్యకాలంలో అయితే వైనాట్ 175 ఎక్కడ వినలేదు, అంటం మానేశారు వాళ్ళే. మొత్తం ఎక్కడ రావట్లేదు, ఎక్కడ వింటలేదు, వాళ్ళే అంటం మానేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అందరూ పారిపోతుంటే ఇక్కడెక్కడ వైనాట్ 175. అప్పుడు లోకేష్ గారు చెప్పినట్టు ఇక్కడ ఈ ఇంటి ముందు ఉన్న చెత్త పక్కింటి ముందు ఎలా పనుకొద్దు అనేది అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలని మొత్తం అన్ని మార్చేస్తున్నారు శుభ్రంగా. వాళ్ళే ఇప్పుడు ఈ మధ్యన ఏం అంటలేదండి, నేనైతే ఎక్కడ వినలేదు ఈ మధ్యకాలం. అప్పుడెప్పుడో సంవత్సరం ముందు అన్నారు, ఈ మధ్యకాలం అయితే వాళ్ళే అంటలేదు, అసలు వాళ్ళే అంటం మానేశారు. సో దాని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రధానంగా ఎంతోమంది జన సైనికులు కావచ్చు, అలాగే కాపు నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న కోరికతో ఉన్న పరిస్థితి, కానీ దాన్ని జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అలాగే చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని, అలాగే లోకేష్ సీఎం పాగులాడుతున్నారని ప్రధానంగా వైసీపీ సంబంధించిన నాయకులు అన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు జనసేనకి టీడీపీకి చంద్రబాబు గారు సీఎం కావాలని ఎలా ఉంటుందో, జనసైనికులకి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని అలాగే ఉంటుంది. అది ఇద్దరు నాయకులు కలిసి కూర్చుని డిసైడ్ చేసే విషయం. మా అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని ఉంటుంది, వాళ్ళకేమో చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉంటుంది. అది అధినేతలు ఇద్దరు కూర్చుని డిస్కస్ చేయాలి అంతే. అంటే నియోజకవర్గంలో జనసేన కావచ్చు, టీడీపీగా టికెట్లు రాని పక్షంలో వాళ్ళకి ఏ విధంగా ముందుకెళ్లాలని ప్రత్యేకమైన సూచనలు ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇంకా టికెట్స్ డిసైడ్ చేయలేదు కాబట్టి దాని గురించి ఏ చర్చ రాలేదు. అసలు ఎవరిని ప్యాంపర్ చేయడం అనేది ఇప్పుడు అట్ ప్రజెంట్ జరిగిన డిస్కషన్ వల్ల ఎలా కలిసి బాగా వర్క్ చేయాలి, వైసీపీ అనేది అసలు రాష్ట్రంలో కనపడకుండా ఎలా పంపించాలి అనేదే దాని మీద దృష్టి పెట్టారు. అంటే ప్రత్యేకంగా టీడీపీ నాయకులు కూడా చివరిలో కలవడం కూడా జరిగింది. వాళ్ళ మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందండి? టీడీపీ నాయకులదైనా ఎవరిదైనా అండి, అసలు వైసీపీని ఎలా తరిమేద్దాం అనేది తప్ప వేరే దృష్టే లేదు. అసలు ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, ఎంత హయ్యెస్ట్ మెజారిటీస్ ఎలా తెచ్చుకోవాలనే దాని మీదే చర్చ మొత్తం. మళ్ళీ వచ్చే నెలలో కూడా పర్యటన ఉంటుంది అన్నారు. జిల్లాలో 3 తేదీల నుంచి కూడా పర్యటన ఉండే అవకాశం ఉందన్నారు. ఎలా ఉండబోతుంది? అది ఇంకా డిసైడ్ చేయలేదండి. డేట్స్ డిసైడ్ అయిన తర్వాత ప్రెసిడెంట్ గారి ఆఫీస్ నుంచి, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి వస్తే అప్పుడు కన్ఫామ్గా ముందే చెప్తాము. థ్యాంక్ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. 3 రోజుల పర్యటన కూడా ఎంతో ప్రశాంతంగా జరిగిందని చెప్పేసి అన్నారు. ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జనసేన కావచ్చు, అలాగే టీడీపీ పొత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలి, అలాగే మొదటగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సూచనలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే విడివిడిగా మాట్లాడుతూ వాళ్ళతో ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటూ, ఒకవేళ జనసేనకి టీడీపీ పొత్తులో ఒకవేళ టికెట్ మాత్రం టీడీపీకి ఇస్తే జనసైనికులు ఏ విధంగా పనిచేయాలి, ఒకవేళ ఆ టికెట్గా మళ్ళీ జనసేనకి మాత్రం ఇస్తే టీడీపీతో ఏ విధంగా కలిసి ముందుకెళ్ళాలి, ఇటువంటి సూచనలు కూడా ఇచ్చినట్టుగా ప్రధానంగా చెప్తున్నారు. ఏదేమైనా కాకినాడ డివిజన్పై అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా అయితే కనపడుతుంది. ప్రత్యేకంగా కాకినాడ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా కార్యకర్తలతో కూడా సమావేశమై వాళ్ళతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ కాకినాడలో మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే నియోజకవర్గం ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లా సంబంధించిన వాళ్ళు ఇన్ఛార్జీలతో మాట్లాడిన తర్వాత అయితే కాకినాడ సంబంధించిన రెండో రోజు అయితే కాకినాడ సంబంధించినటువంటి నియోజకవర్గ ఈ యొక్క డివిజన్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా కాకినాడలో ఒకవేళ పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా రేకెత్తే విధంగా వాళ్ళతో సమావేశాలు అవ్వడం కూడా మార్గంగా ప్రధానంగా కనబడుతుందని ప్రధానంగా చెప్పొచ్చు. ఏదేమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన కూడా ప్రశాంతంగా ముగియడంతో మళ్ళీ తిరిగి కాకినాడ నుంచి రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్ళేందుకు కూడా తిరిగి బయలుదేరిన పరిస్థితి కాకినాడలో కనబడుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా